ఆడ చెప్పులు క్యాపు తీసుకొని రమ్మని చెప్పిన వాడివి అక్కడ ఇప్పి పక్కన పెట్టింటే చెప్పులు క్యాపు సైకిల్ తీసుకుపోవాలి అని చెప్పి సర్దుకుంటున్నాడు. చూడండి, మనము చిన్నపిల్లల్ని ఎప్పటికీ చిన్నపిల్లల్లాగే ట్రీట్ చేసినామంటే వాళ్ళు ఇంకెప్పుడు నేర్చుకుంటారు? వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వదిలేసి వాళ్ళకి పనులు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే వాళ్ళు సొంతంగా ఆలోచించి ఏ పనైనా కూడా చేయగలుగుతారు. కొంతమంది ఉంటారు మా అమ్మలాగా, ముడికి 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అట్లనే ఇంకా ఏమీ తెలీదు మా పిల్లోడికి అన్నట్టు ట్రీట్ చేస్తుంటారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఇంకా లైఫ్ ఎప్పుడు నేర్పిస్తుంది ఏదైనా కూడా లెసను. చూడండి, ట్రాన్స్పోర్ట్ చేసేసినాడు. అది మంచి పేరెంటింగ్ అంటే కాలు కూడా కిందికి దించకుండా రాజును పెంచినట్టు పెంచడం కాదు. ఆ రాజుకుండే లక్షణాలు వీడిలో పుట్టేలాగా చేయాలి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నా మొబైల్లో రెడ్మీ నోట్ 8 ప్రోలో 4K ఆప్షన్ కూడా ఉందని నాకు ఈరోజే తెలిసింది. చూద్దాం ఏమాత్రం క్లారిటీ వస్తుందో. పాట పాడుకుంటూ రౌండ్లు వేస్తున్నాడు. అక్కడ ఋషుల్ గారు క్యాబ్ పెట్టింటే తీసుకొచ్చుకోపో అని చెప్పిన. అక్కడ చైర్లో కూర్చున్నాడు ఒకడు, ఏదో తాక్కుంటా, ఏదో గంజాయో ఏదో. వీడిని ఏ బాబు ఇదిరా అన్నాడా. వీడు ఆ పని తిడుతున్నాడు. నాన్న దగ్గర పోల్లా అని తిడుతున్నాడు గట్టిగా ఉదురుకుంటూ వస్తున్నాడు. ఆయప్ప ఏందో కవరింగ్ చేస్తా అంటే వీడు ఏందంట అప్ప బాయ్ కర్రా ఏం చెప్తున్నాడు, ఏమన్నాడు, రమ్మన్నాడా, ఏమంట ఆయన అరే మాట్లాడరా. टाइगर का हुक्म